హాయ్ గాయ్స్, దిస్ ఈస్ గౌతమ్. వెల్కమ్ టు స్ట్రెస్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఉజ్జయిని అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం బోనాల సందర్భంగా. సో అక్కడ జరిగే ఉత్సవాలు అండ్ ఫ్యామిలీతో వెళ్తున్నా. ఈ బ్లాగ్ అంతా చూడండి, దర్శనం ఎట్లా చేసుకున్నా ఇవన్నీ చూపిస్తా. మొత్తం అక్కడ ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి మీ అందరికి తెలుసు. అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఎవ్రీ ఇయర్ ఉత్సవాలు. సో ఈ ఇయర్ కూడా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయినాం, తార్నాక ఫ్లైఓవర్ మీద పోతున్నా. సో ఈ వీడియోలో నేనేం మాట్లాడా, జస్ట్ వీడియో చూడండి, వైబ్ అవ్వండి, మస్తు ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. మీ ఎంకరేజ్మెంట్తో ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకెన్నో చేయాలి. నేను ఇట్లా చేస్తూనే ఉంటా వ్లాగ్స్. ఇంకా ఇది నా 4th వ్లాగ్. ఇంతకుముందు 3 వ్లాగ్స్ చేసిన, మంచి వ్యూస్ ఇచ్చినారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక వేరే ఉంటుంది, బోనాల వైబ్లకు వచ్చేసేయండి. పాట్నీ సెంటర్ రోడ్ నుంచి జనరల్ బజార్ రోడ్లోకి వచ్చేసిన. ఇక టెంపుల్కి ఒక 5 minutesలో రీచ్ అయిపోతా. కాలుగుంటారా గుసాయం చేసి నడుచుకుంటూ పోదాం. మరి ముందు పోతుంటే ఇంకా టెంపుల్ దగ్గర పోలీస్ వెహికల్స్ ఉండే, ఇక్కడ కార్ పార్క్ చేసేసిన. ఇక్కడ బోనాల ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు, వినండి జాగ్రత్తగా. జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర. 1813వ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది. అప్పుడు సికింద్రాబాద్కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1815లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేప కొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండ, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఇక మీకు తెలియంది ఏముంది, మనం ముందే స్ట్రెస్ బాయ్స్. సో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోము, అందుకనే లైన్లో కాకుండా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా దర్శనానికి.
ఇట్లా టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాను. ఫుల్ రష్ ఉన్నారు అసలు. ఈ 9 o'clock ఇంత రష్ ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్లీ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయినా. టెంపుల్ లోపలికి వచ్చేసినాము. ఇక దర్శనానికి ఇంకొక 1 minute అయితే దర్శనం అయిపోతుంది. సో మీకు అమ్మవారిని చూపిస్తలేను నేను, ఓన్లీ లోపల డెకరేషన్ మాత్రమే చూపిస్తున్నా చూడండి. సో ఫైనల్గా మన దర్శనం అయిపోయింది. అమ్మవారిని మంచిగా దర్శించుకున్నా, మంచి కోరికలు కోరుకున్నా, అట్లనే మంచిగా వర్షాలు పడాలి, అందరూ మంచిగా ఉండాలని అమ్మవారిని గట్టిగా మొక్కుకున్నా నేను కూడా. సో దర్శనం అయిపోయింది, రిటర్న్ అవుతున్నాము. ఇక ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయో ముందుకెళ్ళి చూద్దాము. బోనాల పండుగ చాలా మంచిగా అనిపించింది. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డిల్లం బల్లం ఎవరు కొడతలేరు, అన్నీ డీజేలే పెట్టిరు, ఈ డీజే పాటలే వస్తున్నాయి. సో డిల్లం బల్లం ఉంటే మస్తు అనిపిస్తుండే. ఇంకా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ ఉజ్జయిని మహంకాళి జాతరకు వస్తున్నా. ఇక బోనాలు అంటే నాకు అంత ఇష్టము. కానీ ఎవ్రీ ఇయర్ నేను నోటీస్ చేసేది ఏంటంటే ఈ తోరణము. కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం అని పద్మారావు గారు ఎవ్రీ ఇయర్ ఈ తోరణం వేస్తారు, కేసీఆర్ వచ్చినా రాకున్నా. సో ఇది మంచిగా అనిపిస్తుంది. ఒక 20 years నుంచి చూస్తున్నా.
అట్లా ఒక గ్రూప్ ఫోటో దిగేసినాం. బండి డీజే సో మొత్తం వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు.